నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ అస్ట్రాలజర్. అధ్యాయం 18 లెసన్ 18 మనం 100 వీడియోస్ తలక సిరీస్లోని బేసిక్ వేదిక్ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఈ క్రమంలోని ఈ రోజున మళ్ళీ మనం గ్రహాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాహుకేతు ఛాయాగ్రహాలు, అవి కాకుండా మనకి 7 గ్రహాలు ఫిజికల్ బాడీతో ఉన్నవి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని, ఈ 7 గ్రహాలు మన జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి. అయితే వీటి తాలూకా బలాల గురించి తెలుసుకోవాలి అంటే వాటి తాలూకా డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ గురించి మనకు తెలియాలి. సో ఈ రోజున మనం వీటి తాలూకా ఏ రాశిలోని ఉండి ఎన్ని డిగ్రీస్లో ఉంటే అది అన్నిటికంటే బలశాలి అయ్యి ఉంటుంది అది మనం తెలుసుకుందాం. అయితే మనం దీనికి ప్రీవియస్ వీడియోలో మనం ఎగ్జాల్టెడ్ గురించి నేర్చుకున్నాం, అంటే ఉచ్చస్థితి ఏమిటి అని తెలుసుకున్నాం. అదేవిధంగా మనకి వాటి తాలూకా స్వరాశులు కూడా మనం నేర్చుకున్నాం. ఈ రోజున మనం మూల త్రికోణ అంశము మనం నేర్చుకుందాం. అయితే ఇవన్నీ మీకు చెప్పినట్లుగా మళ్ళీ రాశుల తాలూకా నంబర్లే వేశాను నేను. అంటే ఇప్పుడు రవి ఉన్నాడు, రవి సింహరాశిలో కానీ ఉంటే సింహరాశి తనకి స్వరాశి. అయితే ఆ సింహరాశిలోనే తను 0 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ లోపున కానీ ఉన్నాడు అంటే తను మూల త్రికోణంలో ఉన్నట్లాగా అని మనం చెప్పవచ్చు. దానివల్ల లాభం ఏంటంటే స్వరాశిలోని గ్రహం 60% రిజల్ట్స్ ఇస్తాయి, మూల త్రికోణ రాశిలోని 80% రిజల్ట్స్ ఇస్తాయి. ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థితిలో ఉంటే 100% రిజల్ట్స్ ఇస్తాయి అని అప్రాక్సిమేట్గా మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో అందుకు మనం జాతక చక్రం చూసిన తర్వాత గ్రహాల తరగతి ప్లేస్మెంట్తో పాటు వాటి డిగ్రీస్ని కూడా చూస్తే మనం పర్ఫెక్ట్గా, అంటే ఇంకా మోర్ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే మనం ప్రిడిక్షన్ చేయగలుగుతాం. అందుకు ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక గ్రహం తాలూకా పొజిషన్ చూసి చెప్పొచ్చు మనం అది స్వరాశిలో ఉందా, ఎగ్జాల్టెడ్ ఉందా, ఉచ్చస్థితిలో ఉందా. కానీ మూల త్రికోణంలో ఉందా అంటే మనకి డిగ్రీస్ తెలియాలి. అదేవిధంగా ఎగ్జాల్టెడ్లో కూడా మనం డిగ్రీస్ చూసాం, ఆ డిగ్రీస్లో ఉంటేనే అది ఆ రిజల్ట్ ఇస్తుంది. కానీ స్వరాశులని ఏ డిగ్రీలో ఉన్నా 60% రిజల్ట్స్ మనకి దొరికిపోతాయి. అందుకు మనం ఈ రోజున ఈ 7 గ్రహాల తాలూకా మూల త్రికోణాంశాలు మనం నేర్చుకుంటున్నాం. సో సన్ అంటే రవి సింహరాశిలోని 0 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్లో ఇది తన తాలూకా త్రికోణం, అంటే మూల త్రికోణము అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేది చంద్రుడు వృషభ రాశిలోని 3 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా ఉంటే తను మూల త్రికోణంలో ఉన్నట్లాగా. నెక్స్ట్ వచ్చేది మనకి కుజుడు మేషరాశిలోని 0 డిగ్రీస్ నుంచి 12 డిగ్రీ లోపల ఉంటే తను మూల త్రికోణంలో ఉన్నట్లాగా, అంటే 80% రిజల్ట్స్ తను డెలివర్ చేయగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేది మనకి బుధుడు కన్యా రాశిలో ఉండాలి. కన్యా రాశి తన తాలూకా సొంత రాశి. అదేవిధంగా ఇక్కడ కుజుడు కూడాను మేషరాశి తన తాలూకా స్వరాశి, కానీ చంద్రుడికి మాత్రం కాదు. సూర్యుడికి కూడా స్వరాశి. సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బుధుడు మెర్క్యూరీ కన్యా రాశి స్వరాశిలోని 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ లోపల ఉంటే తను మూల త్రికోణాంశం ఉన్నట్లుగా 80% రిజల్ట్ ఇస్తారు. అంతేకాని ఒకవేళ కానీ ఈ బుధుడు కన్యా రాశిలోని 15 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ లోపల ఉండకపోతే తను 60% రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేది జూపిటరు ధనురాశిలోని మనకి 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ లోపున్న మూల త్రికోణాంశము. అంటే గురుడు కానీ ధనురాశిలోని తన స్వరాశిలోని 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ లోపల ఉంటే మనకి 80% రిజల్ట్స్ ఇస్తాడు. అదే కానీ 10 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ లోపల కానీ ఉంటే తను 60% రిజల్ట్స్ ఇస్తాడు, ఎందుకంటే అది తన తాలూకా స్వరాశి అవుతుంది. నెక్స్ట్ వచ్చేది శుక్రుడు మనకి తులారాశి. ఇది కూడా శుక్రుడు తాలూకా స్వరాశి. తన స్వరాశిలోని
0 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ లోపల కానీ ఉన్నాడు అంటే మూల త్రికోణాంశం ఉన్నట్లుగా తను 80% రిజల్ట్స్ ఇస్తాడు. 5 డిగ్రీస్ కంటే ఎక్కువైపోయి 30 డిగ్రీస్ లోపల కానీ తను ఉంటే 60% రిజల్ట్స్ ఇస్తాడని చెప్పచ్చు. లాస్ట్లోని గ్రహాల తలుగు సిరీస్లో లాస్ట్లో వచ్చేది సాటర్న్ అంటే శని. శని కుంభరాశిలోని 11th అంటే ఇక్కడ కుంభరాశిలో కానీ 0 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ లోపల తను ఉన్నాడంటే మూల త్రికోణాంశంలో ఉన్నట్లాగా. అదే కానీ 20 నుంచి 30లో ఉన్నాడంటే తను స్వరాశిలో ఉన్నట్లాగా. సో మనకు తెలిసిందే స్వరాశిలో ఉంటే గ్రహం 60% రిజల్ట్స్ ఇస్తుంది. అదే కానీ మూల త్రికోణాంశంలో ఉంటే 80% రిజల్ట్స్ ఇస్తాయి అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ రోజుని లెసన్ 18లోని 7 గ్రహాల తాలూకా ఏ రాశిలోని ఎన్ని డిగ్రీస్లోని అవి మూల త్రికోణాంశంలో ఉన్నట్లుగా ఉంటే అవి 80% రిజల్ట్స్ ఇస్తాయి అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్ తోటి మళ్ళీ డిస్కస్ చేద్దాం. వీడియోలన్నీ చిన్న చేస్తుంటాను నేను. 8 minutes 10 minutes మ్యాక్సిమం 15 minutes 6 minutes నుంచి 15 minutes కంటే దాటడానికి ట్రై చేయటం లేదు. ఎందుకంటే చిన్న వీడియోస్ మీకు కంఫర్టబుల్గా మీ దగ్గర కొంచెం టైం అప్పుడు కూడా మీరు ఒక వీడియోని చూసుకుని మీ నోట్స్ తయారు చేసుకుని మీరు కంఠస్థ పెట్టుకోవచ్చు. ఆ వ్యూ తోటి అదే ఆబ్జెక్టివ్ తోటి చిన్న టాపిక్స్ తీసుకుని ఒక్కొక్క వీడియో చొప్పున 100 వీడియోస్లో మీకు మొత్తం బేసిక్ వేదిక్ ఎస్ట్రాలజీ నేర్పించాలి అన్నదే నా ఉద్దేశం. ఈ ఛానల్ తలకు ఉద్దేశం కూడా ఏంటంటే ఒరిజినల్ వేదిక్ ఎస్ట్రాలజీ అంటే ట్రూ వేదిక్ ఎస్ట్రాలజీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. నన్ను మీరు సహకరించాలి అంటే నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే కొత్త వీడియో వేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు ఇవ్వండి. నమస్కారం. శుభమస్తు.